తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ సేవకు భక్తులు పోటెత్తారు. దీంతో లేపాక్షి రాంబాగీచ దగ్గర స్వల్ప తోపులాట జరిగింది. భక్తులు తీవ్ర అస్వస్థతలు పడ్డారు. ఓ యువతి తీవ్ర అస్వస్థతకు గురైంది. రాంబాగీచ వద్ద గేట్లను భక్తులు ధ్వంసం చేశారు. పోలీసులు బారికేడ్లను తొలగించారు. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ సేవకు భక్తులు పోటెత్తారు. దీంతో లేపాక్షి రాంబాగీచ దగ్గర స్వల్ప తోపులాట జరిగింది. భక్తులు తీవ్ర అస్వస్థతలు పడ్డారు. ఓ యువతి తీవ్ర అస్వస్థతకు గురైంది. రాంబాగీచ వద్ద గేట్లను భక్తులు ధ్వంసం చేశారు. పోలీసులు బారికేడ్లను తొలగించారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవకు భక్తులు పోటెత్తారు. అక్కడ తొక్కిస్లాట జరిగినట్టుగా తోపులాట జరిగినట్టుగా తెలుస్తుంది. తిరుమల నుంచి మా ప్రతినిధి ప్రసాద్ మరింత సమాచారం అందిస్తారు. ప్రసాద్, తిరుమలలో శ్రీవారి గరుడోత్సవానికి సంబంధించి భారీగా భక్తులు తిరుమలకు వెళ్తున్న పరిస్థితి ఉంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా 4 మాడ వీధులన్నీ కూడా భక్తులతో కిక్కిరిసిపోయిన పరిస్థితి ఉంది. తర్వాత గరుడోత్సవానికి వీక్షించడానికి ఇంకా అధిక సంఖ్యలో తిరుపతి నుంచి తిరుమలకు రావడంతో 4 మాడ వీధులు కూడా గుండెయిపోయి మరోపక్క 4 మాడ వీధుల్లో కార్నర్స్ లో వెనుకలు ఉన్న భక్తులందరూ కూడా వాహన సేవలు ఎక్కడానికి టీటీడీ అనేక ఏర్పాట్లు చేసింది. అయినా కూడా ఏదైతే రాంబాగీచ రోడ్డు ఉందో మెయిన్ రోడ్డు, ఆ రోడ్డు నుంచి రాంబాగీచ గుండా వాహన సేవ ప్రారంభమైన తర్వాత ఒక్కసారిగా భక్తులు లోపలికి రావడానికి ప్రయత్నించారు. దీంతో రాంబాగీచ రెండు ముందున్న గేటుని భక్తులందరూ కూడా ఒకసారి దుమ్ముకూడి అక్కడ గేటు కూడా పగలకొట్టిన పరిస్థితి ఉంది. దీంతో అక్కడ ఉన్న పోలీసులందరూ కూడా భక్తుల్ని కంట్రోల్ చేసిన ప్రయత్నంలో ఆ పోలీస్ అధికారి కూడా బ్యారికేట్లు ఎక్కిన సందర్భంలో కింద పడిపోయిన పరిస్థితి ఉంది. ఏదైనా అక్కడ భక్తులందరూ కూడా ఒక్కసారిగా తోపులాటలు ముందుకు రావడం, పోలీసులందరూ కూడా వెంటనే అప్రమత్తమై ఆ భక్తులందరూ కూడా కంట్రోల్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న భక్తులంతా కూడా సురక్షితంగా అక్కడ నుంచి వెనుకలకు కూడా పంపడం జరిగింది. ఏదైనా గరుడోత్సవానికి భారీ స్థాయిలో భక్తులు రావడం ప్రతి సంవత్సరం కూడా జరుగుతూనే ఉంటుంది. ఈసారి కూడా అదే విధంగా భక్తులు తరలించారు. దాదాపు 2.5 లక్షల మందికి పైగా భక్తులు తిరుమలకు చేరుతున్న పరిస్థితి ఉంది. దాదాపు 1,80,000 మంది మాడ వీధుల్లో వాహన సేవ వీక్షించారు. వేదికలో మరొక 70 నుంచి 80,000 మందికి పైగా భక్తులు వేచి ఉన్న పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయానికి ముందున్న రాంబాగీచ వాటికి భారీగా భక్తులు రావడం, ఈ గేట్ ను కూడా ధ్వంసం చేసి లోపల వాహన సేవలు వీక్షించాలనే ఉత్సాహంతో అక్కడ గేట్ ను కూడా తోసుకుని రావడం అనేది ఇక్కడ చూస్తున్నాం. గేట్ కూడా పూర్తిగా విరిగిపోయి పక్కన పడిపోయిన విజువల్స్ కూడా మనం స్పష్టంగా చూస్తాం. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అక్కడ వెంటనే భక్తులను కూడా అడ్డుకొని వాళ్ళని సురక్షితంగా బయటకు పంపించి ఎటువంటి ఇబ్బందులు చేశారు. అక్కడ స్వల్పంగా తోపులాట జరిగినాయి. కొంతమంది మహిళలు అస్వస్థ గురైన పరిస్థితి ఉంది. ఉదయం నుంచి కూడా గాంధీలో ఉన్న భక్తులు కూడా కొంతమంది అస్వస్థ గురై వెంటనే అక్కడి నుంచి కూడా ఆసుపత్రికి తరలించిన పరిస్థితి ఉంది. ఏదైనా తిరుమల గరుడ సేవ లక్షలాది మంది భక్తులు ప్రత్యక్షంగా వీక్షించారు. మరి పరోక్షంగా స్క్రీన్ల ద్వారా కూడా భక్తులు వీక్షించారు. టీటీడీ ఏర్పాట్ల మీద కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే బయట రోడ్ల మీద ఎవరైతే ఉన్నారో భక్తులు వాళ్ళకి మాత్రం కాస్త ఇబ్బందులు తప్పలేదు. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.